హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే రోజు వ్లాగ్. ఇవాళ అయితే ఇదైతే జర్నీ వ్లాగ్ అండి. ఇవాళ మొత్తం ప్యాక్ చేసుకోవాలి, చాలా పనులు ఉండిపోయాయి. మార్నింగ్ నేను లేవగానే అట్లీస్ట్ ఒక హాఫ్ లీటర్ అయినా వాటర్ తాగుతాను. ఎందుకంటే డే అంతా మనము కొంచెం తక్కువ తాగినా నేను నా బాడీకి 2 లీటర్స్ సరిపోతుంది అనుకుంటాను. ఒకటి మెజర్మెంట్ ఉంటుందండి, అంటే మన వెయిట్ తగ్గట్టు మనం అంత వాటర్ తాగాలి అనేది. అండ్ మీరు తప్పకుండా మార్నింగ్ లేచాక వాటర్ తాగండి. ఇవాళ వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను మా ఫ్యామిలీ గురించి అవన్నీ కూడా. అండ్ వీడియో నచ్చితే హైప్ పాయింట్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. ఇంకా మా హస్బెండ్ మార్నింగే బస్ బుక్ చేస్తున్నారు. వెళ్ళడానికి మేము చాలా ఆలోచించామంటే ఫస్ట్ అయితే కార్ వేసుకునే వెళ్ళిపోదాము అనుకున్నాము. కానీ వచ్చేటప్పుడు ఏమైపోతుందంటే మళ్ళీ సండే నైట్ బయలుదేరుతామండి. నైట్ టైము మళ్ళీ కార్ జర్నీ ఎందుకు అనేసి, అంటే మా హస్బెండ్కి మండే మార్నింగే ఇది ఇంపార్టెంట్ మీటింగ్ ఉందంట ఆఫీస్లో. నైట్ టైం మళ్ళీ కష్టమైపోతుంది కదా. అండ్ ఎలాగో మా డాడీ కారు ఉంటుంది కదండి అక్కడ. మా డాడీ అయితే ఫంక్షన్కి రావట్లేదు, ఎందుకంటే 1 ఇయర్ వరకు, అంటే ఇది కొత్త ఇల్లు కదా, గృహప్రవేశము, ఇంకా ఎందుకు అనేసి మా డాడీ అయితే రాను అని చెప్పేశారు. సరే ఇంకా మా హస్బెండ్ ఏంటంటే కారు, ఎలాగో మీ డాడీ కారు ఉంటుంది కదా, వెళ్ళి తీసుకొచ్చేసుకుంటాను నేను అనేసి అయితే చెప్పారు. అండ్ మేము కరీంనగర్కి కూడా వెళ్ళట్లేదండి, డైరెక్ట్ ఇంకా హైదరాబాదే వెళ్ళిపోతున్నాము ఆడపడుచు వాళ్ళ ఇంటికే. అది నాకు తెలిసి మేమే ఫస్ట్ గెస్ట్లం అనుకుంటాం, మేమే ముందుగా వెళ్ళిపోతున్నాము. ఆ హౌస్లో చిన్న ఇష్యూ రావడం వల్ల పవన్ తను చాలా డల్ అయిపోయింది, ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటుంది. రోజు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాము. ఇంకా వెళ్తే మనము పక్కకు ఉంటే కొంచెం ధైర్యం ఉంటుంది కదా. అండ్ లైఫ్లో ఇలాంటివి అంటే ఒక్కసారే వస్తాయండి, గ్రూప్ ప్రవేశాలైనా, మ్యారేజ్, ఇలాంటి ఫంక్షన్లు. సో ఇంకా అందుకే ముందే వెళ్తున్నాము మేమైతే. అండ్ దానికి తోడు ఇంకా మా హస్బెండ్ వీక్ డేస్లో అయితే వర్క్ ఉంటుంది కదా, అందుకే ఇంకా సండే రోజు, అంటే సాటర్డే రోజు బయలుదేరిపోతే మనము. అండ్ ఇంకా షాపింగ్ అవంతా కూడా కొన్ని పెండింగ్ ఉండిపోయాయి, అవన్నీ అక్కడికి వెళ్ళి చేసుకుందాంలే అనేసి అయితే ఇంకా బయలుదేరుతున్నాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ వేశాను. మా చిన్నోడండి అస్సలు, అంటే నేను నైట్ త్వరగా పడుకోబెడతాను, నాకు శిక్ష. మార్నింగ్ 5ంటికే లేచి కూర్చుంటాడండి, త్వరగా పడుకోబెట్టినందుకు త్వరగా లేచేసి అయితే కూర్చుండిపోతాడు. ఇంకా కూర్చొని అయితే మంచిగా పిల్లలైతే ఆడుకుంటున్నారు. చాలా మెంబర్స్ అడుగుతూ ఉంటారు కదా, ఋషి అంటే మేము ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాము, ఋషి స్టడీస్ ఎలా అనేసి. రీసెంట్గా మాకైతే బ్యాంజో క్లాసెస్ గురించి అయితే తెలిసాయండి. ఆన్లైన్లో మనకి మ్యాథ్స్ క్లాసెస్ అయితే నేర్పిస్తారు. ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ నీలకంఠ బారు గారు అయితే ఇదైతే స్టార్ట్ చేశారు. ఇందులో మనకి ఎలా అంటే పిల్లలకి మంచిగా ఫన్ వేలో అండ్ చాలా సింపుల్గా మ్యాథ్స్ అయితే నేర్పిస్తూ ఉంటారు. అండ్ ఒక్కొక్క టీచర్కి ఓన్లీ 6 మెంబర్స్ స్టూడెంట్సే ఉంటారండి ఇందులో. దానివల్ల ఏంటంటే ఇండివిజువల్గా పిల్లల మీద అటెన్షన్ అయితే ఉంటుంది. అండ్ ఇవి ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మనకి ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వచ్చు. అంటే ట్రావెల్ చేసినా, మనం వేరే ప్లేస్లో ఉన్నా కూడా ఆన్లైన్ క్లాసెసే కదండి, ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ మీకు ఈ డెమో క్లాస్ కావాలి అనుకుంటే ఫస్ట్ ఫ్రీ డెమో క్లాస్ అయితే ఉంటుంది. మీ క్లాసెస్ నచ్చాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళకైతే అంటే మనకి క్లాస్ ప్రైస్ మీద 25% అయితే ఆఫ్ అయితే ఇస్తున్నారు. సో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పిన్ కామెంట్లో ఇస్తాను. మీ పిల్లలకి మ్యాథ్స్ నేర్పించాలి అంటే ద బెస్ట్ ప్లాట్ఫామ్ అండి, తప్పకుండా ఒకసారి అయితే లింక్స్ అయితే చెక్ చేయండి. ఇంకా నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. అండ్ మా హస్బెండ్ అయితే బస్ అయితే బుక్ చేశారు, ఈవినింగ్ 5:30కే అంట. సో చాలా త్వరగా కాబట్టి. అండ్ డిన్నర్లోకి అయితే మళ్ళీ ఇడ్లీయే వేసేస్తాను, అంటే బయట తిందాము అని చెప్పారు. కానీ మళ్ళీ పిల్లలకి బయట ఫుడ్ అంటే వాళ్ళు టిఫిన్లు తిన్నా అండి, ఆ చట్నీ సరిగ్గా తినరా. ప్లెయిన్ ఇడ్లీ, ప్లెయిన్ దోశ ఎంత తింటారు చెప్పండి. ఇంట్లో అయితే మనం మంచిగా పీనట్ చట్నీ అలా చేసుకోవచ్చు కదా, అందుకే ఇంకా ఇడ్లీ పిండి రుబ్బి పెట్టుకున్నాను. మా హస్బెండ్ మాత్రం ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నారండి. ఆల్మోస్ట్ 6 months అయిపోయింది అత్తమ్మని మీట్ అయ్యి. మెయిన్ అత్తమ్మని మీట్ అవుతున్నామన్న ఆనందం అయితే ఎంత ఎక్కువగా ఉందో. సర్దుకున్నావా అది ఇది అనేసి ఫుల్ హడావిడి చేస్తూ ఉన్నారు. ఇంకా అంతేలేండి, ఎవరి పేరెంట్స్ అంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది కదా. మా డాడీ అయితే ఇంకా ఈ ఫంక్షన్కి అయితే రావట్లేదండి, చెప్తున్నాం కదా, ఒక 1 year వరకు సమ్ ఫార్మాలిటీస్ ఉంటాయంట. ఇంకా బెంగళూరుకి అయితే ఇప్పుడు నేను కూడా డైరెక్ట్ మా ఆడపడుచు వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను, కరీంనగర్కి కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే మా డాడీకి ఏదో పని ఉందంట, ఎక్కడికో వెళ్తున్నారంట. ఇంకా నేను మళ్ళీ బెంగళూరు వచ్చాక కొత్తింటికి మూవ్ అయిపోయాక వస్తాను. పిల్లలు ఎంత అంటే రోజు ఫోన్ మాట్లాడతారు కదా, తాత రావచ్చు కదా అనేసి అడుగుతూనే ఉంటారు. మెయిన్ ఋషిబాబు అండి, ఋషిబాబుకి మా డాడీకి ఎక్కువ బాండింగ్ ఉంటుంది. ఇంకా మా హస్బెండ్తో అక్కడ డిస్కస్ చేస్తూ ఉన్నాను, ఆయన చెప్తూ ఉన్నారు అంటే ఎయిట్ వెళ్ళాలి, ఈ 1 week ఏం చేద్దాము అన్నట్టు, వాళ్ళ ఫ్రెండ్స్ని మీట్ అవ్వడమైనా. హైదరాబాద్లో ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారండి తనకైతే, ఫుల్
హ్యాపీగా ఉన్నారు. మీరు హైదరాబాద్ మూవ్ అవ్వచ్చు కదా అని చాలా మెంబర్స్ అడుగుతారు. మా హస్బెండ్ జాబు అంటే చాలా ట్రై చేశారండి. లాస్ట్ టైం జాబ్ మారినప్పుడే ట్రై చేశారు కానీ ఇంకా ఈయన స్కిల్స్‌కి ఇవన్నీ గూడా అక్కడ అంటే వచ్చాయి. కానీ ఇంకా బెటర్ ప్యాకేజ్ అవన్నీ ఉంటాయి కదా! డిఫరెంట్ ఫ్యాక్టర్స్. దానివల్ల అయితే ఇంకా బెంగుళూరులోనే జాబ్ జాయిన్ అయిపోయారు. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి అనుకుంటున్నాను. అదేంటంటే ఇక్కడ నుంచి అయితే కంటిన్యూయస్‌గా నేను అక్కడికెళ్ళాక వ్లాగులు పెడుతూ ఉంటానండి. దయచేసి ఎవరు కూడా ఎక్కువగా నెగెటివ్ కామెంట్స్ చేయకండి. ఎందుకంటే ఇది ఇన్ని సార్లు పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలంలో అందరూ కామెంట్స్ చదువుతారండి. అంటే మా రిలేటివ్స్ అయినా, చూసే వాళ్ళు ఎవ్వరైనా కూడా ప్రతి ఒక్కరు కామెంట్స్ చదువుతూ ఉంటారు. ఒకవేళ నేను అంటే మోస్ట్లీ నెగెటివ్ కామెంట్స్ ఏమైనా వస్తే నేను డిలీట్ చేస్తూనే ఉంటాను. కానీ ఒకవేళ నేను చూడలేదనుకోండి దానికి మళ్ళీ లైక్స్ కొట్టేసి ఎదుటి వాళ్ళకి కూడా బాధ అనిపిస్తాయి కదా! ఇప్పుడు నాకు మా ఆడపడుచు కంటే అలవాటైపోయింది. అండ్ మేము ఏదన్నా నెగెటివ్‌గా పెట్టినా అప్పటి మందం అనుకుంటాము. మళ్ళీ రొటీన్ కామన్ అయిపోతది. బట్ మిగతా వాళ్ళకి అలా ఉండదు కదా! పాపం నా వ్లాగులు చూసి మీరు వాళ్ళని ఎవరినైనా నెగెటివ్‌గా అనుకున్నా ఎవరికైనా బాధ అనిపిస్తది కదండీ! ఇంకా నాకు ఎప్పుడైనా ఎవరినైనా అంటే నా వీడియోస్ త్రూ పాజిటివ్‌గా చెప్పాలనే అనుకుంటాను కానీ ఒకరిని బ్యాడ్ చేయాలి ఏదన్నా అంటే ఐ మీన్ ఒకవేళ తెలియక నేను ఏదన్నా అట్లా మిస్టేక్ చేసినా కూడా మీరలా కామెంట్ చేయకండి. బాధ పెట్టొద్దు. ఎవరైనా ఒక మాట అంటే బాధపడుతూ ఉంటారు కదా! అది నా ఫీలింగు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నా వీడియోస్ అయితే కొంచెం ముందొస్తాయండి. ఎందుకంటే నేనేమి బ్యాకప్ వీడియోస్ చేసి పెట్టుకోను. నేను షూట్ చేసేది అప్పుడప్పుడు చేస్తాను కాబట్టి నా అయితే అంటే నిన్న షూట్ చేస్తే ఇవాళ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో మోస్ట్లీ ఇంకా ఇవాళ సండే కదా! నిన్న షూట్ చేసింది ఇవాళ పెట్టేస్తాను. బట్ తనయైతే కొంచెం లేట్‌గా తనకి ఇంకా కొన్ని ముందు వ్లాగ్స్ ఉన్నట్టున్నాయి. అవన్నీ షూట్ చేశాక పెడతది కాబట్టి మీరు నా వీడియోస్ చూసినా తన వీడియోస్ కూడా చూడండి. నేను ఎక్కువగా క్యాప్చర్ చేయను. తనైతే మంచిగా డీటెయిల్డ్‌గా హౌస్ వార్మింగ్ అయినా అన్నీ కూడా పెడతది. నేను అంటే ఇద్దరికి మంచిగా వ్యూస్ వచ్చి మంచిగా ఉందనుకోండి హ్యాపీగా అనిపిస్తది. ఐ హోప్ మీకు నేను చెప్పేది ఏంటి అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అత్తమ్మని అడుగుతూనే ఉన్నాను ఏమైనా తీసుకురావాలా మీకు అంటే మేము వెళ్ళేది ఎక్కడికి అంటే ఏంటంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ బిజీగా ఉంటాము ఏదైనా కావాలా అలా అనేసి అడుగుతూనే ఉన్నాను. ఇంకా అత్తమైతే ఏమీ చెప్పలేదు. బట్ మామయ్య మాత్రం పర్ఫ్యూమ్స్ తీసుకురమ్మని చెప్పారు. లాస్ట్ టైం ఎప్పుడు మా హస్బెండ్ ఇచ్చారంట. అవి మామయ్య గారికి బాగా నచ్చాయంట. సరే ఇంకా తీసుకురమ్మన్నారనేసి ఇంకా అప్పటిదప్పుడు బ్లింకిట్ ఉంటాయి కదా మనకి ఇక్కడ అవైతే ఆర్డర్ చేసుకొని తీసుకెళ్తున్నాను. ఇంకా మేరీ కోసం అయితే చాలా బట్టలు తీసి పెట్టానండి. ఇంకా కానీ ఇప్పుడు లగేజ్ ఏమో ఎక్కువైపోయింది. సో ఈ 4 డ్రెసెస్ అయితే ప్రజెంట్ తీసుకెళ్తున్నాను. మళ్ళీ 2-3 మంత్స్ అయ్యాక డైరెక్ట్ నరసాపురం వెళ్తాను కదా! అప్పుడే ఎక్కువ తీసుకెళ్తాను. నేను ఎప్పుడైనా అండి ఎవరికైనా అంటే మేరీకనే కాదు నార్మల్గా బయట ఎవరికైనా డ్రెస్సులు ఇవ్వడమైనా 1-2 సార్లు వేసుకున్నాకే ఇచ్చేస్తానండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో చేస్తూ ఉంటాను కాబట్టి ఎక్కువ నాకు బట్టలు నేను ఆర్డర్ చేసుకుంటూనే ఉంటాను. మనం ఎవరికైనా ఇచ్చినప్పుడైనా వాళ్ళకి కొంచెం మంచిగా ఉన్నప్పుడు ఇస్తే వేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా మంచి ఫీలింగ్ వస్తుంది కదా అనేది నా ఫీలింగ్. అందుకే ఇంకా కొంచెం మంచిగా ఉన్నప్పుడే ఇస్తాను. ముందు మా మేడ్ వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఇంకా ఇలా ఇంకొంచెం మంచిగా ఉన్నవి మాత్రం మేరీకి ఇస్తూ ఉంటాను. ఇంకా మొత్తం మేకప్ కిట్లు, సోపు ప్రతీది అంటే నేను పిల్లలతో వెళ్తున్నాను కదా! మా పిల్లలకి సపరేట్ సోపు ఇవన్నీ ఉంటాయండి. అక్కడికి పోయి నాకు సపరేట్ సోప్ కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి బాగోదు కదా! అంత జనం ఉంటారు. అందుకే నా జాగ్రత్తలో నేను ఉండడం అనేది శానిటైజరీ ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఈసారి అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఇక్కడ ఒక చిన్న థింగ్ చెప్తానండి. మా అత్తమ్మని అంటే మేము నార్మల్గా ఒక మంత్లీ అత్తమ్మకైతే ఒక 12,000 ఇస్తాము మనీ. అండ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇంట్లోకి ఏమైనా కావాల్సినవి ఆర్డర్ చేస్తూ ఉంటాము. దాంతోపాటు ఏంటంటే అత్తమ్మ ఒకవేళ అంటే ఒక 20,000 25,000 అడిగినా మేము మంత్లీ ఇస్తాము. బట్ అత్తమ్మ ఎప్పుడూ అలా అడగరు తెలుసా. అంటే మా పిల్లలు ఇస్తారు కదా నేను ఖర్చు పెట్టేసుకుంటాను అలా అని ఎప్పుడూ అనుకోరండి. అంటే డబ్బులున్నా లేకపోయినా కూడా ఒకే లైఫ్ స్టైల్లో ఉంటారు. చాలా సింపుల్గా ఉంటారు. నాకు అది అనిపిస్తుంది మనుషులకి డబ్బులు శాశ్వతం కాదు. మనం ఎప్పుడు ఎలా ఉన్నా కూడా ఒకటే లైఫ్ స్టైల్ ఉండాలి అనేది అయితే నేను బాగా తెలుసుకుంటూ ఉంటాను. నిజమే కదండి. అంటే మనము డబ్బులు దాన్ని ఏమంటారు మనం యాటిట్యూడ్ని మార్చకూడదు అనేది నా ఫీలింగు. నేను ఎప్పుడు దేవుడికి అదే అనుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడు అందరితో మంచిగా ఉండాలి. మెయిన్ మా మమ్మీ చనిపోయాక ఇంకా ఎక్కువ అర్థమైందండి. ఎందుకంటే మనం బాధలో ఉన్నప్పుడు మనకంటూ ఒక నలుగురు ఉంచుకోవాలి. అంటే జెన్యూన్ పీపుల్. నేనైతే నా ఫ్యామిలీని మెయిన్ మా అత్తమ్మ ఇప్పుడు మా తోటికోడలు వాళ్ళని ఆడపడుచు అత్తమ్మ వీళ్ళని ఎక్కువగా అంటే ఎక్కువ వీళ్ళు ఇంకా ఓన్ కదా
వాళ్ళ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే వాళ్ళు నాకు మంచికి వస్తారు, చెడుకు వస్తారు. నా హ్యాపీనెస్‌లో, నా సాడ్ మూమెంట్‌లో అన్నిటికి తోడుంటారండి. అలాంటి టైంలో నేను కొంచెము మనీ ఏదైనా ఖర్చు పెట్టినా దేని గురించి ఎక్కువగా ఆలోచించను. ఇది నా మెంటాలిటీ. అందరూ ఇలా ఉండాలని కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మా అత్తమ్మలాగా అంటే చాలా మెంబర్స్ కూడా పిల్లలు అత్తగారులకి అట్లా ఖర్చు పెడుతూ ఉంటారు కానీ వాళ్ళకి అదొకటి ఉండదండి. అంటే ఏముందిలే అలా అనుకుంటారు. బట్ మా అత్తమ్మ మాత్రం అలా కాదు. చాలా ప్రేమగా చూసుకుంటారు. ఇంత మంచిగా ఉండడానికి రీజన్ లవ్ టూ సైడ్స్ నుంచి ఉండాలండి ఎప్పుడూ కూడా. ఒకే సైడ్ నుంచి ఉంటే వర్కౌట్ అవ్వదు కదా! బ్లెస్ అంటే ఇదంతా ఈ ఫ్యామిలీ దొరకడం నిజంగా నాకు బ్లెస్ అనే అనిపిస్తది. మా ఇంట్లో చిన్న చిన్నగా ఎప్పుడైనా ఏమన్నా చిన్న చిన్నగా వచ్చినా కూడా మళ్ళీ అందరం కలిసిపోతాము. ఫార్మాలిటీస్ అయినా ఏదైనా కూడా అంతా ఓపెన్‌గా షేర్ చేసుకుంటామండి. ఐ హోప్ అంటే కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళైనా కూడా మన మైండ్ సెట్ ఇంకా ఏదైనా కూడా మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుందని నా ఫీలింగ్. ఇంకా మా హస్బెండ్ నేను అక్కడ నా బట్టలు సర్దుకుంటూ ఉంటే ఈయన మాత్రం పిల్లలు మంచిగా సర్దుతారండి. నాకు ఇంత మంచిగా సర్దడం రాదు. ఇప్పుడు నా బట్టలు కూడా మళ్ళీ మా ఆయనే సర్దుతారు. అంటే నీట్‌గా చిన్నగా ఫోల్డ్ చేసి ఆ బ్యాగుల్లో ఫిట్ చేస్తానండి. నేను సర్దడం స్టార్ట్ చేశానంటే ఇంక 2, 3 బ్యాగులే అయిపోవాలి. ఇంకా నాకు ఆ స్కిల్ లేదు. మా ఆయనకుంది. ఇంకా అలా ఉన్నప్పుడు నేను మిగతా పిల్లల్ని పట్టుకోవడము అలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తూ ఉంటాను. నిజంగా అండి మా అత్తమ్మ అన్నీ నేర్పించారు పిల్లలకి. నేను కూడా నా పిల్లలకి ఇలా అన్నీ మంచిగా నేర్పియాలి. ఇంకా కొంచెం ఎక్కువగానే బట్టలైతే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే ఇంకా మా పిల్లల గురించి తెలిసిందే కదా! రోజుకి 2 జతలు మార్చమన్నా మార్చేస్తారు. అందుకే అండ్ ఇంక ఈ మధ్య అండి అస్సలు షార్ట్స్ వేసుకోవట్లేదు చిన్న బాబు అయితే. ఓన్లీ ప్యాంట్లే కావాలంట. ఇంక అన్ని చిన్న బాబుకైతే ప్యాంట్లే సర్దేశాను. అండ్ ఇడ్లీ వేసేసాను మళ్ళీ. ఇంకా 5:30కే కదా అనేసి 4కే ఇడ్లీ వేసేసి ఇంకా చట్నీ చేసి పెడితే ఇద్దరు కూడా కూర్చొని మంచిగా తింటున్నారు. ఈ ఇడ్లీ ఏంటో కానీ మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఇష్టమే అండి. ఇంక్లూడింగ్ నా పిల్లలకు కూడా. అబ్బా! అసలు అంటే ఇంకా వస్తాయి జీన్స్ పైనుంచి అలా వస్తూ ఉంటాయి అన్నట్టు. మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇడ్లీలు, దోసలు అలాంటివి ఏమీ లేదండి. మా అమ్మ చపాతీ చేసేది, ఉప్మా చేసేది. అంటే మా సైడ్ అలానే ఇంకా అందరూ అలానే చేసుకునేవాళ్ళు. బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో ఇట్లా ఎక్కువ టిఫిన్లు తింటూ ఉంటారు కదా! ఇంకా గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో పనంతా అయిపోయింది. ఈసారి మళ్ళీ టైంకే వెళ్దాము. మళ్ళీ లేదంటే మా హస్బెండ్ చేతిలో తిట్లు తినాల్సి వస్తుంది. ఎందుకు చెప్పండి? అందుకే అన్నీ కూడా నీట్‌గా సర్దేసుకొని రెడీగా ఉన్నాను. మా ఆయన అండి ఎక్కడికి వెళ్ళినా ఆ షార్ట్లు వేసుకొనే వస్తారు. నేను అన్నాను, "నువ్వు ఇలా షార్ట్లు వేసుకుంటావు కదా! నేను నైట్ డ్రెస్ వేసుకొని రావాలా?" అంటే నవ్వుతున్నాడు. అంతే కదండీ! ఇప్పుడు అబ్బాయిలు అలా వేసుకున్నప్పుడు అమ్మాయిలను కూడా కంఫర్ట్ ఆయన అంటున్నారు, "నాకు కంఫర్ట్ షార్ట్సే" అంటున్నారు. నేను అన్నాను, "నాకు నైట్ డ్రెస్‌లు కంఫర్టే. బట్ అలా వేసుకోం కదా!" ఇంకా అబ్బాయిలకి ఏది వేసుకున్నా ఎలా ఉన్నా నడుస్తుందిలేండి. ఆడపిల్లలకే కదా! అండ్ మనమే కదా మంచిగా ఉండాల్సింది. ఇవాళ నేను కొత్తగా కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో ట్రై చేశాను. అండ్ ఇక నుంచి కూడా జడ వేసుకోకుండా క్లిప్ పెట్టేసుకుందాము. అంటే నా జడ సన్నగా అందరూ కామెంట్ చేస్తూ ఉంటారు కదా! ఓన్లీ క్లిప్ పెట్టేసుకొని అలా చేద్దాము అనుకుంటున్నాను. ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నా డ్రెస్ మీ అందరికీ నచ్చిందా లేదా అనేది కూడా కొత్తగా అంటే డిఫరెంట్ ఇక నుంచి స్టైల్స్ ట్రై చేద్దాము. అండ్ ఇంకా కొత్తింటికి ఎలాగైతే కొంచెం వెయిట్ కూడా తగ్గుతానండి. అప్పుడు ఇంకా ఏది వేసుకున్నా కూడా సూట్ అయిపోద్ది. మా ఆయన అయితే ఇంకా క్యాబ్ బుక్ చేసేసారు. కొంచెం పెద్దదే బుక్ చేశారు. ఎందుకంటే మేము అనుకున్నామండి అసలు లగేజ్ నా హ్యాండ్ బ్యాగ్ అయితే నిండిపోయింది. ఇంకా లాస్ట్‌కి ఏమున్నా కూడా అన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్‌లో కుక్కేసాము. ప్రతీదీ మళ్ళీ మెడిసిన్ అయినా ఏవైనా మర్చిపోవద్దు కదా! అన్నీ ప్యాక్ చేసుకున్నాము. ఇంకా మా జర్నీ అయితే సాగుతుంది. ఎలా ఉంటుందో ఏంటో ఆల్మోస్ట్ అంటే చాలా డేస్ అయిపోయింది. ఒకరింటికి ఇన్ని డేస్ ఉండడము. మేమనే కాదు మిగతా రిలేటివ్స్ అందరూ కూడా ఉంటారు. ఫన్‌గా అనిపిస్తదిలేండి. అంటే కొంచెం రిలాక్సేషన్ అలా అనిపిస్తది. కానీ వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారో మెయిన్ అత్తమ్మ ఉన్నారంటే మోస్ట్‌లీ మేనేజ్ చేసేస్తారులేండి. అత్తమ్మకు ఓపిక ఎక్కువనా అసలే. ఇంక నాకు ఈ పిల్లల్ని చూడడానికే సరిపోతది. నాకు ఎక్కువ వంటలు చేయడం రాదండి. మళ్ళీ మా తోటికోడలు మా అక్క చేస్తారు మంచిగా. అంటే కొంచెం ఎక్కువ ఒక 4, 5 కేజెస్ కర్రీ కుక్ చేయాలన్నా కూడా తను కుక్ చేస్తారు. బట్ నేనే చేయలేను. మేబీ అన్ని ఎక్స్‌పీరియన్స్‌తోని వస్తాయేమో. మేమైతే బస్సు రావడానికి ముందే ఇక్కడ వచ్చేసైతే వెయిట్ చేసాము. పోనీలే ఇంకా ఇలా వచ్చి 10, 15 నిమిషాలు వెయిట్ చేసినా ఏం కాదు కానీ, లేదంటే కొంచెం లేట్ అయినా మా హస్బెండ్ చేతిలో చివాట్లు పడుతూనే ఉంటాయి. అలా చివాట్లు పడ్డప్పుడే ఇంకా నేనైతే సప్పుడేగా సైలెంట్‌గా ఉంటానండి. అమ్మో! ఇంకా ఇలాంటి జర్నీస్ అనే కాదులేండి. నార్మల్‌గా ఏదన్నా అన్నా కూడా సైలెంట్‌గా అప్పటి మందం ఉన్నామనుకోండి అది అక్కడికే ముగిసిపోద్ది. లేదంటే ఇంకా చిటపటలాడుతూనే ఉంటారు.
ఇంకా ఫైనల్గా బస్ ఎక్కేసాము. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం ముందు అంటే 5:30 ఆ టైంకి బస్ బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే మార్నింగ్ త్వరగా దింపుద్ది. మార్నింగ్ మా పిల్లలు 6కే లేస్తారు, మీకు తెలిసిందే కదా. అండ్ ఈవినింగ్ త్వరగా పడుకుంటారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ పడుకోబెట్టనండి. పడుకోబెట్టకపోతే ఈవినింగ్ త్వరగా నిద్ర వచ్చేస్తుంది కదా. దానికి తోడు ఫుడ్ కూడా తినిపించేశాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా మార్నింగ్ 6కే అలానే డ్రాప్ చేస్తుంది. ఇంకా మళ్ళీ 6కి 7కి ఆకలేసేస్తుంది కదా. మధ్యలో ఎక్కడో బస్సు ఆపారు. ఇది ఫస్ట్ టైం అండి, కొత్త ప్లేసు. మేబీ దేవనహల్లియో బెంగళూరులో ఎక్కడో ఆపారు. ఇంకా మరి రిషిబాబు ఏమో టాయిలెట్కి అనేది దిగేశాడు, కానీ అక్కడ దోశలు కనిపించాయి. అమ్మ దోశ తింటానమ్మా అని అన్నాడు. సరేలే ఇంకా అనేసి ఇంకొక ఆనియన్ దోశ, నార్మల్ దోశ అయితే తీసుకున్నాము. ఇంట్లో చిన్నోడు తినరా అంటే సరిగ్గా తినలేదు, కానీ ఇక్కడికి వచ్చాక మాత్రం అది కావాలి ఇది కావాలని ఇంకా బయటకు వచ్చినప్పటి నుంచి అండి, అంటే చిన్నోడు కూడా పెద్దోడు అయిపోతున్నాడు కదా. బయటకు వచ్చినప్పుడు అది కావాలి ఇది కావాలనేసి మా చిన్నబాబు కూడా అడుగుతున్నారు. కానీ ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఊరికినే తేడా చేసేస్తుంది వాడికైతే. పెద్దోడు పర్లేదు, ఇంకా అంటే ఇంట్లో ఫ్రూట్స్ అలానే ఎక్కువ తింటాడు, కానీ చిన్నోడితో అలా కాదు. ఇంకా మా హస్బెండ్ నన్ను కూడా తినమని చెప్పారు, కానీ నాకు అంతగా ఆకలి లేదు, నేను తిననని చెప్పేసి నాకు అక్కడ పక్కకి మ్యాంగో జ్యూస్ ఉండే, ఆ మ్యాంగో జ్యూస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం చల్లగా తాగితే కడుపులో బాగుంటుంది కదా అనేసి. వీళ్ళు మాత్రం దోశ అయితే ఫినిష్ చేశారు. అంటే బాగుందండి. ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ డిఫరెంట్ ప్లేస్లో ఆపారు, కానీ బాగుంది టేస్ట్ అదంతా కూడా. ఓన్లీ ఈ బస్సులే అంటే ఈ ట్రావెల్ వాళ్ళే ఆపుతారేమో ఇక్కడ. సో ఇలా అయితే ఇంకా మళ్ళీ మ్యాంగో జ్యూస్ మా హస్బెండ్ కూడా కావాలి అంటే ఆర్డర్ చేసుకున్నాము. అబ్బా అక్కడ చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయండి. ఇంకా మా చిన్నోడు చూడాలి అసలు ఎంత ఏడుపో. మేము చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా కావాలి అంటే నార్మల్గా ఒకప్పుడు అందరి దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏమైనా కొనిచ్చేవాళ్ళు, ఎందుకులే అలా అనేవాళ్ళు. కానీ ఇప్పుడు డబ్బులున్న హెల్త్ అండి మెయిన్. ఫ్యూచర్లో హెల్తీగా ఉన్న వాళ్ళే వెల్తీ అనుకుంటా. డబ్బులు అందరి దగ్గర ఉంటాయేమో అండి తర్వాత కానీ హెల్తీగా ఉన్న వాళ్ళే అదృష్టవంతులేమో అండి ఈ కాలంలో అయితే. ఎక్కడ చూసినా ఇంకా కల్తీ అలానే ఉంటున్నాయి కదా. పిల్లలకి ఇంత చిన్నప్పటి నుంచే అలాంటివి పెట్టకపోవడమే బెటరు. నేను మోస్ట్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా కానీ మరీ మొత్తం అవాయిడ్ చేయలేండి. అప్పుడప్పుడు ఇంకా ఏదైనా తింటాను అలా అంటే పెడతాను, కానీ ఎక్కువగా పెట్టాను. అంటే కావాలని మాత్రం ఏది కొనియను. అక్కడ మ్యాంగో జ్యూస్ తాగరా అంటే మాత్రం వద్దంట. ఆ చిప్స్ ప్యాకెట్లు మాత్రం తింటానంటున్నాడు. చూసారు కదా. ఇంకా అత్తమ్మ అయితే కొన్ని స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకొస్తాను వీళ్ళ కోసము, తింటారు కదా అనేసి. సున్నుండలు అవి మళ్ళీ రుషిబాబు ఎక్కువ ఇష్టంగా తింటాడండి సున్నుండలు. ఇంక తాగేసి బస్ ఎక్కేసి శుభ్రంగా పడుకుండిపోయాము. మార్నింగ్ 6కే బస్ దింపేశాడండి. ఆన్ టైం వచ్చేసింది బస్ అయితే. హైదరాబాద్ అయితే చాలా మారిపోయిందండి. మేము మా హస్బెండ్ నేను వర్క్ చేసేది పంజాగుట్టలో వర్క్ చేసాము, మాదాపూర్లో చేసాము. ఆ మెమొరీస్ అవన్నీ గుర్తొచ్చాయి. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది నిజంగా అండి. మాదాపూర్ అప్పట్లో నేను చూసినప్పుడు ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు అయిపోయాయి కదా. కొంచెం తెలివిగా అప్పుడు ఏదైనా కొంచెం ఇన్వెస్ట్ చేసి ఉంటుంటే బాగుంటుంది. బట్ అప్పుడు ఇంత మనీ ఉండేవి కాదులేండి. మనకి ఇంత రేట్లు పెరుగుతాయి, ఇంత మనీ ఉండుంటే ఏదైనా చిన్నగా ఇన్వెస్ట్ చేసినా కూడా అప్పట్లో మనకి బెటర్ డీల్స్కే మంచిగా దొరికేవి. ఫైనల్గా ఇంటికైతే వచ్చాము. తనకు కాల్ కూడా చేయలేదు. సరేలే సర్ప్రైజింగ్గా వెళ్ళిపోదాంలే అనేసి ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని అయితే వచ్చేసామండి. మా జర్నీ మాత్రం పర్లేదండి, బాగానే సాగింది. కానీ ఈ పిల్లలతో బస్సులో కొంచెం కష్టమైపోయిందండి. అంటే సీట్ సరిపోవట్లేదు. ఇంకా మా చిన్నోడికే పెద్ద ప్లేస్ కావాలి. ఇంకా పెద్దోడు చిన్నోడు కొట్టుకోవడమే సరిపోయింది చాలాసేపు. నాకు సీట్ కావాలి అనేసి. ఇంకా నెక్స్ట్ టైం అయితే ఏదైనా ట్రైన్ అంటే వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్ బుక్ ట్రైన్ చూడు అని చెప్తున్నాను. చూస్తాము. మోస్ట్లీ ట్రైన్కి వెళ్ళడానికే ట్రై చేస్తామండి. ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. మా పిల్లలేమో అంటే వాళ్ళకి అంతగా మా చిన్నోడు మనం ఎక్కడికి వచ్చాము, తాత ఇంటికి వచ్చామా అలా అడుగుతూ ఉన్నాడు. మా డాడీ కూడా మా మమ్మీ ఉండుంటే మా డాడీ కూడా వచ్చేవాళ్ళు. ఇంకా హ్యాపీగా అనిపించేది. 100% హ్యాపీ. ఇప్పుడు ఒక 95% హ్యాపీగా ఉంటే అంటే అంతే కదా. ఇంకా మన పేరెంట్స్ మనము వెళ్ళినా మన దగ్గరికి వచ్చినా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో పర్లేదండి. ఇంకా అంటే లైఫ్ ఈజ్ మూవ్ అవుతూనే ఉంటుంది. సో నేను ఎక్కువగా అంటే ఏదైనా హ్యాపీ మూమెంట్లో మనం బాధపడడం కూడా తప్పే. హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగానే ఉండాలనేది నా ఫీలింగ్. సో ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి అయితే మీకైతే రెగ్యులర్గా వ్లాగ్స్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను, షూట్ చేయడానికి ఫస్ట్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాము. ఇంకా వాళ్ళ అత్త అయితే రాగానే అత్తమ్మ అన్నయ్య కూడా ఇంకా మంచిగా ఎత్తుకుంటారు పిల్లల్ని. అన్నయ్య దగ్గరికి కూడా బాగా వెళ్తారండి పిల్లలు అయితే, ఎత్తుకుంటారు కదా.
ఇంకా నేను వచ్చేసరికి పెద్దింటి అత్తయ్య కూడా ఈరోజే వచ్చారంట, మార్నింగ్ వచ్చారంట పెద్దింటి అత్తయ్య కూడా. ఇంకా మీకైతే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అత్తమ్మ ఇంకా మా తోటికోడలు వాళ్ళైతే నెక్స్ట్ డే అలా వస్తారండి. సో వాళ్ళందరూ అత్తమ్మ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. సో నెక్స్ట్ డే వస్తారు అత్తమ్మ వాళ్ళైతే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. నా వీడియోస్ నచ్చితే. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.